ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీల్ స్మార్ట్ వారి దసరా ఆఫర్స్ త్వరపడండి. వీల్ స్మార్ట్. ఒక్కగానొక్క కొడుకు, తండ్రి సివిల్ కాంట్రాక్టర్, తల్లి పారామెడికల్ ఆఫీసర్. కుమారుణ్ణి బాగా చదివించి ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నారు. డబ్బుకు మాత్రం అస్సలు డోకానే లేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న వీరి కుమారుడు ఆన్లైన్ ట్రేడింగ్ కు అలవాటు పడ్డాడు. లక్షలు పెట్టి ఆఖరికి నష్టాల పాలయ్యాడు. దీంతో ఆ యువకుడు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్న కొడుకు శవమై కనిపించడంతో ఆ తల్లి జీర్ణించుకోలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ విషాద ఘటన ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తాటికొండ లూర్దమ్మ శ్రీనివాస్ రెడ్డి దంపతుల ఏకైక కుమారుడు అఖిల్ రెడ్డి. వయస్సు 24 ఏళ్లు. వీళ్ళు రంగారెడ్డి జిల్లా హయత్నగర్లోని సూర్యనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2లో నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి సివిల్ కాంట్రాక్టర్ గా పనిచేస్తుండగా లూర్దమ్మ సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో పారామెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అఖిల్ రెడ్డి ఒక్కగానొక్క కుమారుడు కావడంతో చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఇకపోతే 2 ఏళ్ల క్రిందట బీటెక్ పూర్తి చేసిన అఖిల్ రెడ్డి కొన్నాళ్ల నుంచి ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తున్నాడు. అలా కొంతకాలం పాటు ట్రేడింగ్ చేస్తూ వచ్చిన అఖిల్ దాదాపు 20 లక్షల వరకు నష్టపోయాడు. దీంతో అప్పటి నుంచి మనోవేదనకు గురై ఇంటికే పరిమితమయ్యాడు. ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇక గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అఖిల్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు ఉదయం నుంచి తల్లి లూర్దమ్మ కుమారుడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లి ఇంట్లో అద్దెకుంటున్న వారికి ఫోన్ చేసి అడగగా మీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆ తల్లికి చావు వార్తను చెవిన వేశారు. ఈ విషయం తెలుసుకున్న తల్లి తండ్రి హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కుమారుణ్ణి ఆ స్థితిలో చూసిన ఆ దంపతులు గుండెలు పగిలేలాగా ఏడ్చారు. కానీ ఆ తల్లి మాత్రం కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. అదే రోజు అర్ధరాత్రి బాత్రూంలోకి వెళ్లిన లూర్దమ్మ వాష్రూమ్ క్లీనింగ్ చేసే రసాయనాన్ని తాగి బల్వాన్ మరణానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించినట్లుగానే ఉందని తెలిపారు. ఓవైపు ఇంట్లో కుమారుడి శవం, మరోవైపు తల్లి బల్వాన్ మరణం. ఈ ఘటనలతో వీరి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు, బాగా చదివించారు, ఎలాంటి కష్టం దరిచేరకుండా చూసుకున్నారు. కానీ అదే కొడుకు ఆన్లైన్ ట్రేడింగ్లో నష్టపోయానని లోపల కుమిలిపోయి ఆత్మహత్య చేసుకుని కన్న వాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోయాడు. ఇక కుమారుడి మరణ వార్త జీర్ణించుకోలేని ఆ తల్లి కూడా బల్వాన్ మరణానికి పాల్పడి ఇప్పుడు ఆసుపత్రిలో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.